నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగం చేస్తాను అంటే కుటుంబం కోసమని అనుకున్నాను, కానీ తన జల్సాల కోసమని గ్రహించలేకపోయాను అని బాధపడుతున్నాడు సంతోష్. తన కోరికలు తీర్చుకోవడం కోసం కన్న కూతుర్ని కూడా రోడ్డు మీద వదిలేసినటువంటి కసాయి తల్లి అని బాధపడుతున్నాడు. నా భార్య చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని నాతో కాపురం చేసేలా చెయ్యాలి అని కోరుకుంటున్నాడు. మా ఆవిడ ఎవరితో తిరుగుతుంది మేడం, ఆఫీస్లో వాళ్ళ ఓనర్ తోటి. ఇది ఎప్పటి నుంచి ఇది మొదలైంది? మీ ఆవిడ 8 months బ్యాక్ మేడం. నువ్వేం చేస్తావు? నేను వచ్చి క్యాటరింగ్ చేస్తాను మేడం. పిల్లలు? ఒక పాప మేడం, 1 year. ఇప్పుడు అతన్ని అడిగావా మా ఆవిడతో నీకు అక్రమ సంబంధం ఉంది అని? నేను అడగలేదు. భయం నీకు? నాకు భయం మేడం, పెద్దలు కదా ఏమన్నా చేస్తారు గమ్మున, నాకు భయం మేడం. బైక్ మీద తిరగడం చూసాను మేడం, ఇలా హగ్ చేసుకుని వెనకాల పట్టుకుని. అప్పుడే ఆపి అడిగావా? ఆపడానికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను బైక్ మేడం. వాళ్ళ అన్నకి అప్పటికి నేను ఫోన్ చేసి చెప్తే నీకేమో పిచ్చా, ఎందుకు చెప్తున్నావు మాకు అని అడుగుతున్నాను. ఏ చెప్పకూడదా? లేకపోతే నేను 4-5 సార్లు అదే పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళాం మేడం ఈ గొడవ గురించి. మీ ఆవిడ అడిగితే ఏమంటుంది? నువ్వు రోడ్డు మీద కుక్కతో పడుకో, నాతో ఎందుకు పడుకుంటావు, నా దగ్గరికి రాకు, అలాంటి వదిలేయచ్చు కదా, నేను చూసుకుంటాను నిన్ను అని అన్నాడు మేడం. లైవ్ లో మేడం పోలీసులు ఎదుర్కొంటా. మీ ఆవిడకి ఏమి పశ్చాత్తాపం గానీ బాధ గానీ చేసిన తప్పని గానీ? ఒక మనిషిలా చూడదు సార్, కుక్కలా చూస్తా సార్ ఆ అబ్బాయి, అతను వచ్చిన కాడి నుంచి. ఏదేమైనా కన్నా మా భార్య నాకు కావాలి సార్, నా పిల్ల ఒంటరితో అయిపోతుంది. ఉందా మీ దగ్గరే ఉందా? కలిసే ఉన్నారా? పాప నా దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సార్. పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది? పిల్లలు నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది మేడం. పిల్లని నీ దగ్గర ఉందా? 1 year బేబీ? నేనే చూసుకున్నాను. సంవత్సరం పిల్లని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. నీకేదో మీ ఫ్యాక్టరీ ఓనర్ తో ఏదో సంబంధం ఉంది అని చెప్పి అతను కల్లారా చూసాడు, బైక్ మీద నువ్వు హక్ చేసుకుంటూ జాబ్ వెళ్ళావంట. ఇప్పించింది సార్. జాబ్ ఇప్పిస్తే ఇలా తను ఇలా చేస్తున్నాడు, ఇంట్లో కరెక్ట్ ఉండలేడు, కొట్టడము. పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఇట్లా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నేను చెప్పుకున్నా, ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఫ్యామిలీ ఉందా? ఉందండి. ఈయన బిహేవియర్ బాగాలేదు సార్, ఈయనతో నాకు కరెక్ట్ కాదని. అతని బిహేవియర్ బాగుందా? చెప్పకూడనటువంటిది వినకూడనటువంటి సంబంధం ఏమన్నా ఉందా? నీ బిడ్డ మీద ఒట్టేసి ఒక్క మాట చెప్పు చాలు. అంటే తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు సార్. సరిపోయింది. 1 month నుంచి పసిపిల్లని ఎందుకు వదిలేసి వెళ్ళావు? 1 year పిల్లని వదిలేదు మేడం. ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు పిల్ల? పాటు ఉంచు. పిల్ల ఇప్పుడు ఈయన దగ్గర ఉంది, నీ దగ్గర ఎక్కడ ఉంది పిల్ల? సరే తీసుకురా పిల్లని. వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలే మేడం, ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలే నేను. ఈ 1 month నుంచి పాప ఎవరి దగ్గర ఉంది? ఆ గొడవలో వదిలేసి వెళ్ళిన మేడం. ఇగో నోరిప్పితే అబద్ధాలు ఆడుతున్నావు, ఇక్కడ మాకు అర్థమవుతోంది. ఇంకా ఆపే, ఇన్ని అబద్ధాలు ఆడక, మేమేం పిచ్చోళం కాదు, చెవులో కాలీఫ్లవర్ పెట్టుకొని ఏం కూర్చోలేదు ఇక్కడ. ఏం అబద్ధాలు చెప్తున్నావు? తెలిసిపోతుంది కదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా చెప్తున్నావని. బైక్ మీద హగ్ చేసుకొని, అతనితో హగ్ చేసుకొని కనిపిస్తే నీకు ఫోన్ చేశాడు. చేసినప్పుడు మీరేం మాట్లాడారు? మా సిస్టర్ అలాగే ఉంటది, ఏం చేసుకుంటావో చేసుకో, ఎక్కడ తిరిగితే నీకెందుకు అన్నారట. అవును మేడం, ఆయన అసలు చెప్పేదాకా అసలు ఒప్పుకోవట్లేదు పూర్తిగా. ప్రతిది ఆయన మాట అవ్వాలి. మీ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఎందుకు ఈవిని తగులుకున్నారు? మాకు కొన్ని కారణాల వల్ల. ఏం కారణాలు అయ్యా? నీ పర్సనల్ ఆవిడ ఆధారపు, ఆవిడ పర్సనల్ నువ్వు ఆధారపు. జాబ్ ఇప్పిమని అడిగితే నేను నా దగ్గరే మా ఆఫీస్లో ఖాళీ ఉందని చెప్పి తనకి నేను జాబ్ అనేది ఇప్పించాను. దాని తర్వాత మాకు నా పరిస్థితులు ఆమెకు చెప్పుకున్నా, ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది కుదిరేసరికి ఉద్యోగం ఇప్పించినటువంటి వాడిని పెళ్లి చేసుకోవటమా? బిడ్డని ఇక్కడ ఒంటరిగా వదిలేసి దాన్ని మీరు సమర్థిస్తారా ఒక అన్నయ్యగా? చెప్పండి, ఒక్క మాట చెప్పండి, దాన్ని సమర్థిస్తారా మీరు ఒక అన్నయ్యగా? 1 month నుంచి పసిపిల్లని ఈ అబ్బాయి దగ్గర వదిలేశారు. పక్కన ఏమంటుంది? ఆ అబ్బాయి సరిగ్గా చూడడండి అంటుంది. పిల్ల ఉండాలా ఏమవ్వాలా? పిల్లని కూడా తెచ్చుకోరా పసిపిల్లని? ఏం తప్పు చేశాడమ్మా మీ ఆయన? కర్మ ఏంటంటే బయట సొసైటీలో ఇలాంటి అబ్బాయిలే, ఇలాంటి హస్బెండ్సే తయారయ్యారు. ఏమైనా పర్వాలా, పిల్లలు పుట్టేశారంటే పిల్లలకి తల్లి కావాలి, కాళ్ళు పట్టుకుంటానండి అంటున్నాడు.
ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, సంతోష్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సంతోష్ గారు రండి. నా పేరు సంతోష్ మేడం, నాది నర్చర్ల. నేను మా ఆవిడ ఎవరితో తిరుగుతుంది మేడం, ఆఫీస్లో వాళ్ళ ఓనర్ తోటి. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ మేడం మాది. ఎంతకాలం అయింది పెళ్ళి? 4 years అవుతుంది మేడం. 4 years. పిల్లలు ఉన్నారు? ఒక పాప మేడం, 1 year. ఒక పాప. ఇది ఎప్పటి నుంచి ఇది మొదలైంది? మీ ఆవిడ 8 months బ్యాక్ మేడం. జాబ్ జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది? 8 months మేడం. నువ్వేం చేస్తావు? నేను వచ్చి క్యాటరింగ్ చేస్తాను మేడం. మరి నువ్వు చేస్తున్నావు, ఒక పిల్ల 1 year బేబీని పెట్టుకొని ఈవిడెంతకి వెళ్తుంది? అప్పులు ఎక్కువ ఉన్నాయి మేడం మాకు. అప్పులు ఉన్నాయి. ఎంత అప్పులు ఉన్నా 1 year? నా దగ్గరికి వచ్చి జాబ్ చేస్తాం, ఇంట్లో ఇద్దరం సర్దుకుని చేద్దాం. కాదనా 1 year బాబో పాప అంటున్నావు, నువ్వు పాప ఉంది నేను అంటున్నావు. అప్పటికి వద్దంటే తను ఏడ్చి అదే జాబ్ చేస్తాను. కానీ చూసుకోవటానికి ఎవరైనా ఉన్నారు? బిడ్డని చూసుకోవటానికి వాళ్ళ అమ్మగారు ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఉన్నారు. మీతో పాటే ఉంటారా? మాతో పాటే ఉంటారు. ఆవిడకి ఇప్పుడు హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళారు మేడం. ఇక్కడ 8 నెలలని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు మీరు? అంటే ఏం చూసి- నేను దగ్గరుండి ఆఫీస్ కాడ దింపాను సార్. చేర్పించి 8 నెలలు వాళ్ళకి అక్రమ సంబంధం ఉందని నీకు ఎప్పుడు తెలిసింది? రీసెంట్ గా 2 months బ్యాక్ తెలుసు. 2 months బ్యాక్ తెలిసింది. ఓకే. ఎలా తెలిసిందండి? క్యాటరింగ్స్ కి వెళ్తుంటే బైక్ మీద తిరగడం చూసాను. ఇలా హగ్ చేసుకుని వెనకాల పట్టుకుని అప్పుడే ఆపి అడిగావా? ఆపడానికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను బైక్ మీద. బైక్ మీద వెళ్ళిపోయావు. వాళ్ళ అన్నకి అప్పటికి నేను ఫోన్ చేసి చెప్తే నీకేమో పిచ్చా, ఎందుకు చెప్తున్నావు మాకు అని అడుగుతున్నాను. ఏ చెప్పకూడదా లేకపోతే నేను 4-5 సార్లు అదే పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళాం మేడం ఈ గొడవ గురించి. మేము ఆ మావిడికి అక్రమ సంబంధం మీ ఉంది. ఆవిడ అడిగితే ఏమంటుంది? నేను అంటే కొంచెం నేను లోనకి రమ్మని పిలుస్తాను మేడం. ఇలా నువ్వు రోడ్డు మీద కుక్కలతో పడుకో, నాతో ఎందుకు పడుకుంటావు, నా దగ్గరికి రాకు. అలా కదా తమ్ముడు, తనకి ఏంటి అక్రమ సంబంధం ఉందని ఒప్పుకుందా ఒప్పుకోలేదు? నీ పిచ్చి సంగతి తర్వాత. ఒప్పుకోలేదు సార్, నేనే చూసాను సార్. వాళ్ళ అన్నకి చెప్పినా కానీ పట్టించుకోలేదు సార్. అదే బైక్ మీద హగ్ చేసుకుని వెళ్ళటం వరకు నేను చూసావు. చూసాను సార్. నీతో అది ఫిజికల్ కాకుండా రిలేషన్ దూరంగా ఉంటుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎవరు వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు కదా మేడం. వాళ్ళ ఓనర్ ఓనర్ వచ్చి వచ్చాడా? అలాంటి వదిలేయచ్చు కదా, నేను చూసుకుంటాను నిన్ను అని అన్నాడు మేడం. లైవ్ లో మేడం పోలీసులు ఎదుర్కొంటా. కాలితే సార్ నెంబర్ కూడా మీరు తర్వాత ఫోన్ చేసి అడగండి. ఉమ్. అప్పటికి నేను ఇంకా సార్ ఏమంటావు? చెప్పు తీసుకుంటకుండా సార్ అంట. ఇప్పుడు అతన్ని అడిగావా మా ఆవిడతో నీకు అక్రమ సంబంధం ఉంది అని? నేను అడగలేదు. భయం నీకు? నాకు భయం మేడం, పెద్దలు కదా ఏమన్నా చేస్తారు గమ్మున, నాకు భయం మేడం. మీ ఆవిడకి ఏమి పశ్చాత్తాపం గానీ బాధ గానీ చేసిన తప్పని గానీ? మనిషిలో చూడదు సార్, కుక్కలా చూస్తారు సార్. ఆ అబ్బాయి అతను వచ్చిన కాడి కాదు, అతను వచ్చిన కాడి నుంచి అంతకుముందు బాగానే చూసింది. అంతకుముందు అందరం బాగానే ఉన్నాం సార్, ఇద్దరం బాగానే ఉన్నాం. ఎప్పుడైతే తను జాబ్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి తనలో కొంచెం మార్పులు ఎక్కువ. నీ అభిప్రాయం ఏంటి? మీ ఆవిడ తప్ప, లేదంటే వాడు బ్రెయిన్ వాష్ చేసి మీ ఆవిడని మీ భార్యని వల్ల వేసుకుని? ఏదేమైనా కానీ మా భార్య నాకు కావాలి సార్. నా పిల్ల ఒంటరితో అయిపోయింది. ఉందా మీ దగ్గరే ఉందా? కలిసే ఉన్నారా? పాప నా దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సార్. పిల్లని తీసుకొని వెళ్ళిపోయిందా? పిల్లలు నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది మేడం. పిల్లని నీ దగ్గర ఉందా? నేనే 1 year చూసుకున్నాను. బేబీ? నేనే చూసుకున్నాను. వాళ్ళ ఇల్లు అంటే ప్యాకెట్ పాలు పేస్తున్నాను మేడం. తమ్ముడు అది కాదు, వాళ్ళ ఇల్లు అంటే ఓనర్ ఇల్లా లేదంటే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిందా? పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళి ఎంతకాలం అయింది? అవుతుంది మేడం, 1 month అవుతుంది వెళ్ళిపోయి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తర్వాత గొడవలు జరుగుతూ లేదు సార్, నేను కంప్లైంట్ సంవత్సరం ఇస్తాను పిల్లని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అంటే నువ్వు అనుమానం పడుతున్నావునేమో? అనుమానం కాదు సార్. ఇప్పుడు ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు సీరియస్ గా చేస్తారు కదా, ల్యాప్టాప్ లో నవ్వుతూ ఎక్కడికి లవ్ గా మాట్లాడుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం. అట్లా అయినా అయ్యా పెద్ద మనుషులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఊరుకోరు కదా, పిల్లని తీసుకెళ్లాలిగా. పాపను అదే తీసుకెళ్ళకుండా మేడం, అట్లా. నేను అప్పటికన్నా పాప అన్నది అయిపోద్ది, మనం కాలు కూడా పట్టుకున్నాను మేడం నేను పాపను ఉంచుకోమని. కాలు పట్టుకోకుండా చెంప మీద వాయించి ఉంటే బాగుండేది. అలా నేను కాలు పట్టుకుని గొడవ పెట్టాను. పోలీస్ స్టేషన్ లో పోలీసుల చేత కొట్టించింది మేడం. నేను ఏయ్, పోలీసులు నిన్ను కొట్టారా? కొట్టారు మేడం. నిన్నెందుకు కొడతారు ఈ రోజుల్లో పోలీసులు? ఇదిగోండి మేడం, దెబ్బలు కూడా ఉన్నాయి. నేను అంత కొట్టర్లేమ్మా. కదా ఎంతకాలం అయింది పుట్టింటికి వెళ్ళిపోయి ఆవిడ? 1 month అవుతుంది సార్. 1 month అయింది. ఈ 1 month లో ఆ మహానుభావుడు ఆవిడతో కాంటాక్ట్ లో ఉన్నాడో లేదో కనుక్కున్నావా? ఆ వివరాలు లేదు ఆవిడ సార్, జాబ్ చేసుకుంటుందా? అప్పుడే వాళ్ళ అందరి ముందు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తే ఆమె ఎలా తిరిగితే నీకేం సంబంధం అని అడిగారు సార్. ఇంకా జాబ్ చేసుకుంటుందా ఈ 1 month కూడా ఆవిడ? ఉంది సార్. ఆయనతో తిరుగుతుంది. మీతో ఉన్నప్పుడు? నేను బైక్ మీద చూసింది కూడా 10 days బ్యాక్ అయింది సార్. అతను పెళ్లి మళ్ళీ అయిందా? చూసాను నేను. మళ్ళీ ఇంకా వాళ్ళు ఆవిడ పెళ్ళైనోడేనా? అది నాకు తెలియదు సార్. ఆయన గురించి నాకు అసలు ఏం తెలియదు. అసలు ఏం తెలియదు నీకు? 1 month అయిపోయింది, బిడ్డని నీ దగ్గర వదిలేదు. అదే మొన్న ఒకసారి కొంచెం నాకు ఒక నెల రెంట్ కొంచెం ఇబ్బంది అయిందని కొంచెం ఆమె చేస్తుంది కదా, ఒక 10,000 ఇమ్మని అడిగాను సార్. నీకు అంటే ఎలా మాట్లాడేదంటే, నీకు 1,00,000 రూపాయలు కావాలి, 2 లక్షలు కావాలి. ఆడపిల్లని అడుగుతుంది, అసలు మనిషివేనా? ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఆమె 1 రూపాయి ఈ టెన్షన్ లో 10,000 అడిగితే కష్టం. అప్పులు మీదకి వచ్చేసారు మేడం. నేను ఒక 10,000 అప్పు అది ఇమ్మని అడిగాను మేడం. నువ్వు అసలు మగడవేనా? అమ్మాయి శాలరీ ఏం తెచ్చి ఇచ్చేది కదా అసలు నీకు? నాకు 1 మరి ఆవిడ రూపాయి శాలరీ ఏం చేసుకునేది? అలా అడిగితే నీకేం చెప్పాలి, నీకు అంతే. నేను ఎవరితో తిరుగుతున్నానైనా ఖర్చు పెడుతున్నాను. యూజే ఉంది ఆవిడ జాబ్ చేయడం వల్ల అంటే నా పసిపిల్లలు. మీద గొడవ మరి వెళ్ళింది మేడం. సంతోష్, ఇక్కడ అన్నిటికంటే విచిత్రం ఏంటో తెలుసా? ఒకటి
ఆ అమ్మాయి మారిపోయింది 8 నెలలు జాబ్ జాయిన్ అయిన తర్వాత మారిపోయింది. చాలా మార్పులు ఒక వచ్చాయి. నిమిషం వినండి అంటున్నా. సరే ఆ అమ్మాయి ఏమిటంటే బహిరంగంగా వచ్చి అతనే కావాలన్నాడు, అతనేమో వచ్చి ఆ అమ్మాయి కావాలన్నట్టుగా పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు. అవును. ఈ అమ్మాయి పాటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు పాడుతున్నారు? అంత భయంకరమైనటువంటి ఫ్యామిలీ ఇది, నిజంగా మాకు అర్థం కావట్లేదు. ఓకే, ఏమో ఈ సార్, అమ్మాయిని అయితే వాళ్ళ వాడైతే అన్నయ్యకి influence 10 సార్లు చెప్పాను సార్. ఫోన్ రికార్డులు కూడా ఉన్నాయి మేడం నా దగ్గర. నువ్వేంటి అమ్మాయిని కొట్టడం, ఇంట్లో ఏం ఏమన్నా పట్టించుకోవడం ఇవన్నీ చేస్తున్నావా? చేస్తావా? లేదు సార్, బాగా తాగుతావా? నాకు తాగడం అలవాటు లేదు మేడం. ఏమి లేకుండా ఊరికే ఒక అక్రమ సంబంధం వాళ్ళు ఉన్నవాళ్ళు కదా అని అక్కడ పిల్లని వదిలేసి అయితే ఉండరు కదా. ఉన్నారు మేడం. పాపం ఏడుస్తుంది అమ్మ కావాలన్నా కానీ పాల గోమ్ నాకు తెలియదు కదా మేడం. కొన్ని అంటే అమ్మ ఉంటే పక్కన మీ ఆవిడ వచ్చిందా? వచ్చారు మేడం, బయట ఉన్నారు. మీరు పిలిపిస్తుంది మాట్లాడు. రామ్మా. ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మి సార్. ఎవరతను? మా హస్బెండ్ సార్. ఏంటి గొడవ? గొడవ అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.